హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతూ ఉంది. బోర్ కొడుతుందని చెప్పేసి ఒక బజార్కి వెళ్ళి మంచి చేప అయితే పట్టుకొచ్చాను అనమాట. 2 కేజీలు ఉండే చేప. ఇప్పుడు దాన్ని నేను కాల్చుకొని పోతా మట్టిలో పెట్టి. అది ఎలా అని మీకు చూపిస్తాను, చూడండి, మీరు చేసుకోండి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు అయితే ఇప్పుడు మనం సేకరించుకుందాం. ఓకేనా, గెట్ రెడీ. ఫస్ట్ వచ్చేసి సరిపడంత కారం, దీంతో పాటు పెప్పర్ పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. దీంతో పాటు ఫిష్ ఫ్రై, ఇప్పుడు సాల్ట్, దీంతో పాటు ఒక పీస్ నిమ్మకాయ రసాన్ని అయితే బాగా పిండేసుకోవాలి. బాగా దంచుకున్న తెల్లగడ్డ, ఇప్పుడు నేను ఈ మసాలా కలుపుతూ ఉంటే ఈ మసాలా వాసనకి నోరు ఊరిపోతూ ఉంది. గాయస్, నేను తెచ్చుకున్న చేప అయితే బాగా క్లీన్గా కడిగేసుకున్నాను. ఇంక దీనికి మనము ఘాట్లు వేసి మసాలా పోయడమే. నేను తెచ్చుకున్న ఫిష్కి అయితే 2 పక్కల ఘాట్లు వేసి ఆ ఘాట్ల లోపల బాగా మసాలా అయితే పెట్టేసిన. ఇంక దీన్ని ఏం చేయాలంటే మనము ఈ అరిటాకులతో బాగా చుట్టేసి ఇంక దాన్ని మంట పెట్టి కాల్చడమే మనకుని. సో కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను, చూద్దాం రండి. సో ఫైనలీ ఫిష్ని అయితే ఇలా డెడ్ బాడీ అయితే చేసేసాను ఇప్పుడు నేను. ఇంక దీనికి బంకమట్టి మొత్తం కొంచెం మందంగా పూసి దీన్ని బాగా నిప్పుల్లో వేసి కాల్చడమే ఇంకా. సో ఫైనల్గా అయితే మా పొలం దగ్గరికి అయితే నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే మీకు చూపిస్తాను. మీరందరూ ఆశ్చర్యపోతారు, ఏందిరా ఇలా చేసి పెట్టావు అని చెప్పేసి చూపిస్తాను రండి. ఇదేంటో చెప్పండి చూద్దాం. నేను తెచ్చుకున్న ఫిష్ని అలా డెడ్ బాడీ చేసి పెట్టాను అనమాట. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మనము మంటలు పెట్టి దాన్ని కాల్చినామంటే లోపల బాగా ఉడుకుతుంది. సో దాన్ని కూడా చేద్దాం రండి. నేను మట్టితో కప్పబెట్టిన చేప అయితే దీని లోపల అయితే ఉంది, మొత్తం కాలుతూ ఉంది మొత్తం. ఇప్పుడైతే నేను పూసిన మట్టి మొత్తం బాగా ఎండిపోయింది, అంటే ఆ తడి చేమ అంతా ఆరిపోయింది. ఇప్పుడు దాకా గట్టిపడింది అనమాట. గాయస్, ఫిష్ అయితే ఉడుకుతూ ఉంది లోపల. సో ఈ విధంగా మీరు ఎవరైనా చేస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫిష్ అయితే బాగా కాలు ఉంటుంది అనుకుంటున్నా, ఎలా ఉంటుందో మరి తెలియదు, చూద్దాం, ట్రై చేస్తాము. అంటే వీడియో నేనే తీసుకుంటున్నా, ఉండే పని నేనే చేసుకుంటున్నా కాబట్టి కొంచెం కష్టంగా అయితే ఉంది వీడియో చేయడము. సో నా కష్టానికన్నా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి, సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది ఉడికిందో తెలియదు, ఒక సైడ్ మాత్రమే నేను ఇంతవరకు కాల్చాను. సో ఇంకో సైడ్ వచ్చి తిప్పాలి. తిప్పిన తర్వాత మీకు చూపిస్తాను. అది కింద పక్క కాలిందో లేదో తెలియదు, పై పక్క మాత్రం బాగా కాలింది, మొత్తం ఎండిపోయింది, బాగా నల్లగా అయిపోయింది పైన. అంటే ఫిష్కి ఏమి అయ్యుండదు, పైన మట్టి, నేను పూసిన మట్టి మొత్తము నల్లగా అయిపోయింది. చూద్దాం ఎలా ఉంటుందో, మొత్తం ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట రిజల్ట్ ఎలా ఉందని చెప్పేసి. చూద్దాం గాయ్స్. ఫిష్ అయితే బాగా ఉడుకుంటుంది ఒక నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే లోపల నుంచి సౌండ్ వస్తూ ఉంది, ఉడుకుతున్నట్టు సౌండ్ వస్తూ ఉంది, కొత్త సౌండ్ వస్తూ ఉంది ఉడుకుతున్నట్టు. చూద్దాం ఎటుంటుందో ఏమో, కొంచెం భయంగానే ఉంది. సో ఈ పద్ధతిలో ఎవరైనా చేసి ఉంటే మాత్రము తప్పనిసరిగా కామెంట్లో మెసేజ్ చేయండి, మేము ఇలా చేసాం బ్రో బాగుంది అని చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్. కంప్లీట్ అయిపోయింది, 99% బాగుంటుంది, బాగా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా, కానీ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. సో ఇప్పుడే కంప్లీట్ చేశాను, కొంచెం తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ పద్ధతిలో ట్రై చేసి తిని చూడండి, ఎలా ఉంటుందో చెప్తాను, ఓకేనా. ఫిష్ అయితే దీని లోపల అయితే ఉంది, బయట అయితే తీసేసాము ఇప్పుడు. సో ఇంక దీన్ని ఆ మట్టి మనం రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ రిమూవ్ చేస్తేనే మనకి అది ఎలా ఉందని తెలుస్తుంది అన్నమాట. చూద్దాం గాయస్, ఫైనల్లీ అయితే ఓపెన్ చేసేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది, బాగా ఉడికింది, చూడడానికి అద్భుతంగా ఉంది. చూపిస్తాను మీకు, చూడండి కావాలంటే. చూడండి ఫిష్ ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది ఫిష్. సరే కదా, తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్.
సూపర్. అసలు ఎంత బాగా వస్తుంది నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఏదో ఫస్ట్ టైం నేను ఇలా చేయడం చాలా అంటే చాలా చాలా ఫస్ట్ టైం ఇది. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. అంటే చేపల పులుసు కంటే కూడా ఇంకా సూపర్గా ఉంది పులుసు. అబ్బా, నా జీవితంలో చేపల పులుసు చాలా తింటాను. మా అమ్మ చేపల పులుసు బాగా పెడుతుంది. సో దానికంటే ఈరోజు సూపర్గా వచ్చిన టేస్ట్ మాత్రమే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను మా అమ్మకి తినిపిస్తాను, ఎలా ఉంటుందో చెప్తుంది మా అమ్మ. ఇంకొక పీస్. ఆహా, అబ్బా, సూపర్ టేస్ట్. అసలు ఎక్స్పెక్టే చేయలేదు, ఎంత టేస్ట్ వస్తుంది నేను ఎక్స్పెక్టే చేయలేదు. గైస్ మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను అబద్ధం చెప్పడం లేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేసినాను. ఎలా వస్తుందో ఏం వస్తుందో అంటే భయపడుతూ ట్రై చేశాను. ఎక్సలెంట్ చెప్పాలంటే వేరే లెవెల్ టేస్ట్ మాత్రం. నాకేస్తా ఉందా, అంత బాగుంది టేస్ట్, వేరే లెవెల్. సో ఇంటి దగ్గర అయితే అమ్మ అన్నం రెడీగా చేసి పెట్టింది. దాంతోపాటు మేము టమోటా గుజ్జు అంటాము, అంటే మా ఏరియా వచ్చి టమోటా బజ్జీ అంటారు. టమోటా బజ్జీ అంటే టమోటా గుజ్జు, అది చేసి అయితే పెట్టింది ఈరోజు. దీనికి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంక వెళ్ళి ఇంటికి అమ్మ మేమిద్దరము పండగ ఎంజాయ్. సరే, మరిన్ని వీడియోలో కలుద్దాము, బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.